నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కలలో గోతిలో పడినట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరు కలలో గోతిలో పడినట్లు కలగనట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు తక్కువగా ఉంటాయి. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను, కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవడం జరుగుతుంది. మీరు కలలో ఏడుస్తున్నట్లు కలగనట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. మీరు కలలో అరుస్తున్నట్లు కలగనట్లయితే మీరు కొన్ని ఇబ్బందులను, కొన్ని సమస్యలను చూడబోతున్నారని అర్థం. మీరు కుంటివాళ్ళు అయినట్లు కలగనట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి. అనుకున్నవి సాధించలేక ఇబ్బందులకు గురి అవుతారు. కానీ పట్టుదల కృషితో చేస్తే కొంత ఉపశమనం దొరుకుతుందని అర్థం. మీరు పిచ్చివాళ్ళు అయినట్లు కలగనట్లయితే ఇది కూడా అంత మంచి కల కాదు. చేసే వృత్తి వ్యాపారాల్లోనూ చాలా అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని సూచన. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.